మీరు చెప్తారు సార్? అది జన సమీకరణ ఎంత చేసినా ప్రజల యొక్క ఆదరణ లేకపోతే ఎవరూ రారు. ప్రజాస్పందన ప్రజల యొక్క ఆదరణతోటే ఈ రోజున లక్షలాది మంది సిద్ధం సభలకు ఇచ్చేశారు. కానీ ఈ రోజు సమాజంలో డాక్టర్ల వృత్తికి విరుద్ధంగా ఉన్నారు కదా సార్. రాజకీయంగా అయితే ఎక్కువ మంది సేవ చేయడానికి, ఒక డాక్టర్గా అయితే కొంతమందికే సేవ చేయగలను, రాజకీయంగా అయితే మరింత ఎక్కువ మందికి సేవ చేయగలను ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనపర్తిలో 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలకి మీరు ఏం చేశారంటే ఏం చెప్పబోతారు సార్? నేను మిగతా వారి గురించి ఎవరి గురించి కూడా కామెంట్ చేయను. నా గురించి ఏంటి అన్నది నా నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ టీడీపీ వాళ్ళు మీ మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు అనేక ఆరోపణలు ఉన్నాయి కదా. డెఫినెట్ గా ప్రతి వారికి కూడా తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, సరైన ఆరోగ్యం, విద్య ఉంటే అదే అభివృద్ధి. సార్ నమస్కారం. బాగున్నారా? హ్యాపీయా? హ్యాపీ. ఈ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో మా ద్వారా సమాచారం అందిస్తారని మేము భావించవచ్చా? డెఫినెట్ గా సిద్ధమేనా? సిద్ధం. దేనికి సిద్ధం? దేనికైనా సిద్ధమే. అసలు సిద్ధం ఒక మతలాడేంది? అన్నింటికీ కూడా సిద్ధం. ముఖ్యంగా ప్రజలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలతోటి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. 4 సభలు పెట్టారు. ఏం మెసేజ్ ఇచ్చారనుకోవచ్చు సార్? ప్రజాబలం ఏంటా అన్నది, ఒక ముఖ్యమంత్రికి ఎంత మద్దతు ఉందన్నది యావత్ దేశానికి కూడా ఈ సిద్ధం సభల ద్వారా తెలిసిందండి. సో సిద్ధం సభ ద్వారా ఎట్లా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కాబట్టి, ప్రభుత్వం మీరే కాబట్టి జన సమీకరణ ఎక్కువ సాధించారంటే మీరేం చెప్తారు సార్? అది జన సమీకరణ ఎంత చేసినా ప్రజల యొక్క ఆదరణ లేకపోతే ఎవరూ రారు. ప్రజాస్పందన ప్రజల యొక్క ఆదరణతోటే ఈ రోజున లక్షలాది మంది సిద్ధం సభలకు ఇచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బస్సు యాత్ర, ఆ తర్వాత ఇప్పుడు ఇంకా వేగం పెరిగింది. ఎలా ఉంది అనుకోవచ్చు? డెఫినెట్ గా ఎక్కడికక్కడే చూస్తుంటే, ప్రజాస్పందన చూస్తుంటేనే తెలుస్తుంది. ఎక్కడికక్కడే చిన్న ఊళ్ళో కూడా వేలాది మంది, పెద్ద టౌన్స్ లో అయితే లక్షలాది మంది కూడా మరి తరలి వచ్చడం చూసాం. అది మీ మీడియా ద్వారానే చూసాం. సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క ప్రయాణం ఎక్కడి నుండి మొదలైందంటే ఏం చెప్పబోతారు సార్? గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే మా ఆయుధాలని చెప్తున్నా. మీ ప్రయాణం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు సార్? నా ప్రయాణం అంటే ఒక డాక్టర్గా నేను స్టార్ట్ అయింది. డాక్టర్గా స్టార్ట్ అయ్యి కొంత రమారమి 30 సంవత్సరాలు ఓ డాక్టర్ వృత్తి చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి రావడానికి కూడా ముఖ్య కారణం మరి ప్రజలకు మరింత సేవ చేయడానికి, రాజకీయంగా అయితే ఎక్కువ మంది సేవ చేయడానికి, ఒక డాక్టర్గా అయితే కొంతమందికే సేవ చేయగలను, రాజకీయంగా అయితే మరింత ఎక్కువ మందికి సేవ చేయగలను ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించాను. దేవుని తర్వాత దేవుని అనే ఒక డాక్టర్ అంటారు, మీరేమంటారు మీరు చెప్తారు సార్? అది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ఈ రోజు సమాజంలో డాక్టర్ల వృత్తికి విరుద్ధంగా ఉన్నారు కదా సార్. నేను మిగతా వారి గురించి ఎవరి గురించి కూడా కామెంట్ చేయను. నా గురించి ఏంటి అన్నది నా నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అదే డాక్టర్ గా ఏ రోజు అన్నా కానీ ప్రజలను చూసి ఒక మీ మనసు చెలించిన రోజు ఉందని భావించవచ్చా? డెఫినెట్ గా ముఖ్యంగా పేద ప్రజలకు తినటానికి తిండి లేక, కట్టుకుంటానికి సరైన బట్టలు లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూశాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో ఈ రోజున వాళ్ళందరికీ కూడా 2 పూట్ల తినడానికి తిండి, సుమారు నియోజకవర్గంలో 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మీరు డాక్టర్ గా వృత్తిగా ఉన్నప్పుడు మీ మనసు చెల్లించినప్పుడు అంటే ఇక్కడికి వచ్చినటువంటి మీది ప్రైవేట్ హాస్పిటల్ కాబట్టి ఏమైనా ఫీజులు కావచ్చు, ఎగ్జామ్షన్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అప్పటి నుండి? డెఫినెట్ గా అది నేను చెప్పక్కర్లేదు, నా నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక ఫాదర్ పేరు మీద ఉంది కదా, గంగిరెడ్డి ఒక ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టారు. ట్రస్ట్ కాదు, స్టార్ట్ చేయడం జరిగింది అంతే. నా ఫీజులు ఏంటా, నా చారిటీ ఏంటా అన్నది పేషెంట్లు అందరికీ కూడా తెలుసు. అదే నాకు ప్లస్ పాయింట్ కూడా అయిందని కూడా చెప్పవచ్చు. అంతేనా? సో మీ మేనమామతోనే మీరు ప్రయాణం చేశారు, ఎలా అనిపించింది? మీరు ఎలా తోడుగా ఉన్నారు? నేను స్వతహాగా వైఎస్ఆర్ అభిమాని. దాంతో నా మేనమామ కూడా ప్రయాణం అంటే రామారెడ్డి గారు ఎలక్షన్లకి నేను క్యాన్వాసింగ్ ఓన్లీ సపోర్ట్ చేశాను, ఓన్లీ ఎలక్షన్ టైంలో. సో ఎలక్షన్ టైంలో అంటే సపోర్ట్ చేసినటువంటి ఒక అల్లుడు ఈ రోజు ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ ఎలా అనుకోవచ్చు? ఇక్కడ మేనమామ గారితో ఎలా మీరు ఇన్స్పైర్ అనుకోవచ్చు? ఏది ఏమైనా ప్రజల యొక్క సహకారం లేకపోతే, మన తాతలు గాని తండ్రులు గాని మంచి పొజిషన్ లో ఉన్నా కూడా ప్రజల యొక్క మరి అభిమానం లేకపోతే ఏమీ చేయలేం. ఈ రోజున ప్రజాభిమానం, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం నాకు ఈ రోజున ఎమ్మెల్యే అవడానికి కారణమైంది. అనపర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం సాధించారు? చెప్పుకోదగ్గ ఏమున్నాయంటే ఏం చెప్పగలుగుతారు సార్?
నియోజకవర్గంలో సుమారు 20,000 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అనపర్తిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేసి ఈ రోజున సుమారు 24 పక్కన హాస్పిటల్ ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్, నా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ సుమారు 24 మంది స్పెషలిస్టులతో ఈ రోజున డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజున చూస్తుంటే అక్కడ బెడ్లు కూడా సరిపోకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరగా మళ్ళీ ఇంకో 13 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేసి అదనంగా శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి కూడా 1000 రోడ్లు, డ్రైన్స్ అన్ని కూడా అనపర్తిలో కూడా కంప్లీట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా అనపర్తిలో 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలకి మీరు ఏం చేశారంటే ఏం చెప్పబోతున్నారు సార్? ప్రతి మండలానికి కూడా ఏ మండలానికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చిహ్నంగా మీకు భవనాలు కనిపిస్తాయి, రోడ్స్ అండ్ డ్రైన్స్ కనిపిస్తాయి, ఇళ్ల స్థలాలు కనిపిస్తాయి. పేద ప్రజల్లో మరి ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పలు సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి అందిని. సో రోడ్లు కానీ ఇంకోటి ఇతర మౌలిక సదుపాయాలు మెరుగైనంత మాత్రాన వాళ్ళ జీవన ఆర్థిక పరిణామం పెంపొందిందని మనం భావించవచ్చా? డెఫినెట్ గా ప్రతి వారికి కూడా తినటానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, సరైన ఆరోగ్యం, విద్య ఉంటే అదే అభివృద్ధి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో పేద ప్రజలందరికీ కూడా. ప్రస్తుతం అనపర్తి అభ్యర్థిగా ఉన్నారు. మీరు వస్తే ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు, ఇంకా ఏమేమి మెరుగు చేయవలసిన అవసరం ఉందనుకోవచ్చు ఇక్కడ? నేను ఎప్పుడూ కూడా గత ఎలక్షన్ లో కూడా ఎప్పుడు కూడా నేను ఏ రకమైన హామీలు ఇవ్వలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చేస్తానా అన్నది, చేసి చూపిస్తానా అన్నది కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా నా హయాంలో ఏ రకంగా మరి చేశాను అన్నది నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రాను రోజుల్లో పార్టీ మేనిఫెస్టోనేనా? పార్టీ మేనిఫెస్టో ఒక ఎత్తు, అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. నా వంతు వరకు కూడా తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే మరి సదుపాయాలు, మిగిలిన మౌలిక సదుపాయాలు కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ ఇంకా కొన్ని తీర్చవలసినవి తప్పనిసరిగా రాను రోజుల్లో తీరుస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ టీడీపీ వాళ్ళు దాదాపు మీ మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు అనేక ఆరోపణలు ఉన్నాయి కదా. ఆరోపణ చేయడానికి ఏముందండి? పెట్టుబడి లేనిది ఒక నోరుంటే చాలు. ఆరోపణ కాదు, ఆరోపణ వాస్తవాలు ఎంత అన్నది ఆలోచించాలి మీరు. అంటే మీరు కూడా ఆరోపణలు చేశారు కదా, టికెట్ కొరకు అతనికి మధ్య భ్రమించింది రకరకాల, మీరు కూడా చాలా ఆరోపణ చేశారు కదా ఇక్కడ. ఈ రోజున రామకృష్ణారెడ్డి ఏమైతే మరి ప్యాకేజ్ కి, ముఖ్యంగా ప్యాకేజ్ పురంధేశ్వర ఏమైతే ప్యాకేజ్ ఇచ్చిందో ప్యాకేజ్ కి అమ్ముడైపోయి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరాడు. ముందు వరకు కూడా నేను చివరి వరకు కూడా తెలుగుదేశంలోనే ఉంటానన్నాడు. తెలుగుదేశాన్ని మరి తాకట్టు పెట్టి ముగ్గురు ఒకటే కదా, నేను కొండవ మార్చనన్నాడు కదా. మరి కొండవ ఎందుకు మార్చాడు? ఎందుకు ప్యాకేజ్ ఎందుకు అమ్ముడైపోయాడు? ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఒకవేళ నాకు ఎలక్షన్ సమయం ఇప్పుడు దగ్గర ఉంది అంటే ఒకవేళ సమయం ఇస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటాను. ఆపోజిట్ క్యాండిడేట్ తీసుకుంటాను తప్పనిసరిగా. సవాల్ ఏమన్నా విసురుతున్నారు మీరు? ఉన్న రోజుల్లో ఎలక్షన్ లో ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క మద్దతే నా సవాలని. ముడుపులు అంటున్నారు, మీ దగ్గర ఏమన్నా ప్రధానంగా ఆధారాలు ఉన్నాయనుకోవచ్చా? ఒక ఆరోపణ చేసేటప్పుడు కొన్ని ఆధారాలు కూడా ఉండాలి కదా. ఆయన గురించా, అవినీతి గురించా? నియోజకవర్గంలో ఏ మూలకి వెళ్ళండి, ఏ గ్రామంలోకి వెళ్ళండి, ఏ సందులోకి వెళ్ళండి, అతని హయాంలో ఏ రకంగా అవినీతి చేశాడు, ఏ సాక్ష్యాధారాల ద్వారా ఎవరెవరైతే ముడుపులు అందజేశారో వాళ్ళే చెప్పారు. ఇంకెందుకంటే ఆధారాలు ఏమన్నాయి? నేను చెప్పక్కర్లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళే చెప్పారు. వీడియోలు కూడా మీకు సాక్ష్యాలు ఉన్నాయి. అవే మీకు ఇప్పుడు ప్రధాన నా యొక్క నీతివంతమైన పాలన, అతని హయాంలో అతను చేసిన అవినీతే ప్రజలు బేరేజ్ చేసుకుంటారు. మీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలైందని భావించవచ్చా? 90 పైన అమలు అవడం జరిగింది. గతంలో ఏదైనా మరి తెలుగుదేశం పార్టీ టైంలో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు ఏ టైంలో మరి తను ఏ రకంగా మరి తన మేనిఫెస్టోని మడత పెట్టి పక్క పెట్టేశాడు అన్నది చూపించడం గురించి కాదు, ఆధారాలు లేవు. అతను చేసిన ఏవైతే మేనిఫెస్టోలో ఉన్నాయో హామీలు ఏ ఒక్కడైనా కానీ అన్నారు, మహిళా సాధికారత అన్నారు. మీకు ఇక్కడ విషయం అర్థం కావాలి. అందు గురించే అతను చేసిన తప్పుడు హామీల వల్లే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఒకసారి అవకాశం ఇచ్చారండి మీకు. ఒకసారి ఆల్రెడీ చంద్రబాబు అవకాశం తన హయాంలో చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కొంత మార్గంలో పోవాలంటే కనీసానికి తన ధ్యేయం, తన ఆశయం ఎప్పుడు కూడా ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి సంబంధించి చేశాడు తప్పితే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నిజంగా అతను గాని అభివృద్ధి గాని అతను చేసిన మేనిఫెస్టో గాని అమలు పరుచుంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోను. అతను తప్పుడు రాక్షస పాలన పోవాలి ఏకైక ఎజెండా ముగ్గురు ఒకటేస్తున్నారు. ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో రేపు జరిగే ఎలక్షన్ లోనే ప్రజల స్పందన, ప్రజల యొక్క తీర్పుతోటి తెలుసు. ఎలక్షన్ అంటేనే చాలా స్థిరమైంది కదా సార్ మొత్తం మీద. డెఫినెట్ గా ప్రజల యొక్క ఆశీర్వాదం ఎవరికి ఉందా అన్నది రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది. పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు
చెప్తారు సార్? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ప్రవేశపెట్టారు. డెఫినెట్ గా అన్ని కూడా సక్రంగా పేద ప్రజలకు ఎక్కడ కూడా లంచాలు గానీ మధ్యవర్తులు గానీ ఎవరూ లేరు. డైరెక్ట్ గా పేద ప్రజలకు చేరింది. మీకు అదే నిదర్శనం. ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రజల యొక్క స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో సచివాలయం సిబ్బంది ఎంతమందికి ఇచ్చారు? సుమారు 150,000 మందికి ఇచ్చారు. 2 లక్షల వరకు కూడా వాలంటీర్లకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు టైంలో ఎంతమందికి ఇచ్చాడు చెప్పమనండి. 150,000 కాదు కదా, కనీసం 50,000 మందికి అన్ని ఇచ్చాడా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చినాయి. కరోనా సమయంలో మీ పాత్ర ఏమైనా ఉందంటే ఏం చెప్పవచ్చు సార్? కరోనా టైంలో ఎక్కడైతే కరోనా బారిన పడ్డ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి స్వయంగా నేను పర్యటించడం జరిగింది. వాళ్ళకే సరైన వైద్యం అందించేలాగా కూడా కృషి చేశాను. ఆ టైంలోనే నేను కూడా కరోనా బారిన పడ్డాను. నేను నా భార్య కూడా కరోనా బారిన పడ్డాం. అయినా కూడా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. మీతో పాటు వైద్య సిబ్బంది కానీ, గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, లేదా మీ యొక్క వాలంటీర్స్ కావచ్చు, లేదా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కలిసి రాలేదా? వాళ్ళు ఎవరో కనీసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చుంటే వాళ్ళు ఇంకెక్కడ వస్తారండి? వాళ్ళు మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదే విధంగా వాలంటీర్స్, పలు స్వచ్ఛంద సంస్థలు వచ్చారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ బయటికి రాలేదు. వాళ్ళ నాయకుడు హైదరాబాద్ లో కూర్చుంటే వీళ్ళు ఎక్కడ వస్తారు? వీళ్ళలో కూర్చున్నారు. ప్రజలే తెలుసు. నాయకుడు ఎక్కడ ఉంటారు సార్? అడ్మినిస్ట్రేషన్ లో నాయకుడు కనీసం రాష్ట్రంలోనే ఉండాలి కదా. నాయకుడు కొడుకు హైదరాబాద్ లో కూర్చున్నారు. సమయంలో మీరు ఏ సహకారం చేస్తారో అది ఇప్పుడు గుర్తుంటుంది అనుకుంటా ప్రజలకి గుర్తున్నా గుర్తుండకపోయినా ఒక బాధ్యత అయిన పొజిషన్ లో మనం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత నేను చెయ్యాలి. ఇప్పుడు ఎంతో మందికి ఎన్నో సహకారాలు చేస్తున్నాం. అందరూ ఓట్లు వేసేస్తారని కానీ, అందరూ కృతజ్ఞతతో ఉంటారని కాదు. మన డ్యూటీ మనం చెయ్యాలి. తర్వాత వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు రియలైజ్ అవుతారు. ఎవరు మనకి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు, ఎవరు మన అభివృద్ధి గురించి సహకరించారు అన్నది ఆలోచించే వాళ్ళు రేపు పొద్దున ఓట్లు వేస్తారు. అందులో డౌట్ లేదు. ముఖ్యంగా పేద ప్రజలకు ఎక్కువ బడన్ అయ్యేది విద్య, వైద్యం, ఇతరత్ర మౌలిక సదుపాయాలు. సో ఈ ప్రభుత్వము వాటిపైన ఏమైనా దృష్టి పెట్టిందని భావించవచ్చా? డెఫినెట్ గా చూడండి, ఏ గ్రామంలో కన్నా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీకు స్కూల్స్ ఏ రకంగా డెవలప్ చేశారు. అదే విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయి. సపోజ్ మా ఆనపర్తి గ్రామంలో సుమారు 3.5 కోట్లతోటి హై స్కూల్ కొత్తగా కూడా నిర్మించడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ కూడా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఉంది. ఇంకెందుకంటే ఏం కావాలి? ఎప్పుడైనా కల్లో కూడా ఎవరన్నా అనుకున్నారా సుమారు 100 పైగా మందులు ఫ్రీగా ఇస్తారని, 5-6 టెస్టులు ఫ్రీగా చేస్తారని కల్లో కూడా ఎప్పుడైనా ఎవరన్నా అనుకున్నారా రాష్ట్రంలోనూ? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, సేమ్ టైం స్కూల్ గానీ, వాళ్ళ మెటీరియల్ గానీ, ఇవన్నీ ఏమన్నా వాళ్ళ ఫుడ్ గానీ, వాళ్ళ క్లోత్స్ గానీ, ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకెందుకు మెరుగవుతున్నాయి సార్? ఎక్కడ మెరుగవుతున్నాయి? ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడైతే డెవలప్ అయినాయో ప్రైవేట్ స్కూల్స్ డౌన్ అయినాయి. ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు వాళ్ళ పిల్లలు ఎందుకు అందులో పోతున్నారు సార్? డబ్బున్న వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు. ముఖ్యంగా మేము చూసేది డబ్బున్న వాళ్ళ గురించి కాదు, పేద ప్రజల గురించి. పేద ప్రజలు ఎవరో కూడా ఎక్కువ ఫీజులు కట్టుకుని కార్పొరేట్ స్కూల్స్ కి వెళ్ళలేరు. వాళ్ళు చదువులు వెనకబడ్డారు. సహాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతే. కోటేశ్వరుల గురించి వైద్యం కనుక మెరుగైతే మీ పోటీ హాస్పిటల్ అన్ని మొత్తం మూలపడతాయి కదా సార్. మూలపడినా మాకేం బాధలేదు. ఎందుకంటే పేద ప్రజలకు సహకారం చేస్తే ఎమ్మెల్యే సీట్ వాళ్ళేస్తారు. మధ్యలో సిట్టింగ్ లను మార్చడం, దీని యొక్క పరిణామం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇక్కడ? అసలు అది ఏం లేదు. ఎవరికైతే ప్రజల్లో స్పందన బాగుందో, ఎవరి సర్వేల్లో ఎవరైతే బాగున్నారో వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. అందులో డౌట్ ఏముంది? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల సమీకరణ మీద ఆధారపడుతున్నాడు. అంటే బీసీ వర్గానికి ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. గతంలో అయితే పెత్తందారులు, మోతుబరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100కి 10 మంది ఉన్న వాళ్ళు టికెట్లు సంపాదించుకునేవారు. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే రేపు రాబో కాలంలో సామాజిక సాధికారత ఒక అడుగు పడింది అనుకోవచ్చు. ఇక్కడ టీడీపీ అంటేనే అసలు వాస్తవానికి బీసీల పార్టీ. సో వాళ్ళకన్నా మీరు ఇంకా మెరుగుచ్చారనుకుంటారు. ఈ రోజున బీసీలు ఎక్కడ తెలుగుదేశం పార్టీ వెనుకున్నారు? బీసీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకున్నారు అని భావించవచ్చు. డెఫినెట్ గా మీరు కావాలంటే ప్రతి గ్రామంలోనూ కూడా బీసీలు ఏరియా, ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు రాజధాని లేని రాష్ట్రంగా చేశారంటే మీరు ఏం చెప్తారు సార్? ఏదైతే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందో, ప్రజలకు యొక్క ఆ ప్రాంత అభివృద్ధికి దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అంతేగాని ఏదో మారుమూల ప్రాంతంలో పచ్చని పంటలు పండే ప్రాంతాన్ని శుభ్రంగా పాడు చేసి టెంపరీ రాజధానుల పట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆసక్తిగా లేరు. ఆయనకి నిజంగా సపోర్ట్ చేస్తున్నారా? డెఫినెట్ గాను. రేపు ప్రాంతీయ విభేదం లేదంటే రాకూడదు. చంద్రబాబు కట్టిన దానికి హైదరాబాద్ ఉంది, ఆ ఒక్క చోట డెవలప్ అవడం తోటి మనం ఏ రకంగా నష్టపోయామో తెలుసు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే
అటువంటి అవకాశాలు మళ్ళీ అటువంటి ఆందోళన కూడా మళ్ళీ రావు. ఒకవేళ వచ్చినా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ప్రజలకు తెలుసు, ఒక్కడిని ఓడించడానికి ఒక్కొక్కళ్ళు సరిపోలేరని. శత్రువును సీట్ నుండి తొలగించడానికి మిత్రులతో ఏకమేనని కూడా అనుకోవచ్చు కదా. మిత్రులు ఒక్కొక్కరు పోటీ చేయొచ్చు కదా. ఒక్కొక్కరు పోటీ చేసే గతంలో మరి బీజేపీ, తెలుగుదేశం కొంతకాలం ఎడముఖం పెడముఖం ఉన్నారు. జనసేన, టీడీపీ ఎడముఖం పెడముఖం. మళ్ళీ ఎందుకు చేయడం లేదు? వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా లక్ష్యము జగన్ తీసేయాలి. ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు అమలవు, వీళ్ళందరూ కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో తీర్పు కూడా ఆ రకంగానే ఉంటుంది. యువగలం పాదయాత్ర సక్సెస్ అని భావిస్తున్నారు కదా. యువగలం పాత్ర సక్సెస్ ఎవరన్నారు? వాళ్ళ ఎల్లో మీడియాలో వాళ్ళ ప్రమోషన్ తప్ప యువగలం అన్నది అటర్ ఫ్లాప్. అందుగురించే మధ్యలో ఆఫ్ చేశారు. లేదంటే చివరి వరకు ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారికి జైలు పోవడం వల్ల సానుభూతి పెరిగింది, సీఎం అయ్యిండు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలు వెళ్ళారు కదా సార్, సీఎం అయితే కదా, ఏముంది అందులో? జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ కుట్ర పని. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏమైతే ఉన్నాడో అవన్నీ కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఆయన జైలుకి వెళ్ళాడు. అది తేడా ఇద్దరికి. సో ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రత్యర్థికి ఏం సవాల్ మీరు విసురుతున్నారు అనుకోవచ్చు? నేను సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కాదు, నా జేయం రానున్న రోజుల్లో ఎలక్షన్ లో రికార్డు స్థాయి మెజార్టీతో గెలవడం అదే చెంపపెట్టుగా కాబోతుంది వాళ్ళకి. ఇక్కడ మీరు వాలంటీర్లను పూర్తిగా వాడుకుంటున్నారంటే మీరేమంటారు సార్? వాలంటీర్లందరూ కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు మాకు చేయొచ్చు, వ్యతిరేకంగా చేయొచ్చు. దాని గురించి ఏం పట్టించుకో. వాళ్ళ కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు అయితే ఆ పార్టీ కార్యకర్తలుగా చేస్తారు వాళ్ళు. వై నాట్ 175 అంటే ఏంటి సార్ మతలాబేంది? ప్రజల్లో ఉన్న స్పందన బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. ప్రజల్లో ఈ స్పందన లేకపోతే ఆ మాట అనే అన్నారు. దానికి నిదర్శనమే ఆయన సభలకు వచ్చిన లక్షలాది మంది ప్రజానీకం. చివరి చెప్పండి, వై నాట్ 175 మతలాబేంది సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు చేరి డెఫినెట్ గా ప్రజలకు మేలు చేశాను కాబట్టే వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారు, మనల్ని గెలిపిస్తారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమమే దీనికి ప్రధాన ఆయుధం. ఆయనకి తెలుసు, ప్రజలకు తెలుసు. తప్పనిసరిగా ఆ ధైర్యం, దమ్ము ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కన్నా, ఏ నాయకుడి కన్నా ఉందండి. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎవరైనా ఆ రకంగా చెప్పగలిగారా? నేను మేలు చేస్తేనే నాకు ఓటేండి, లేకపోతే వద్దన్నా ఓటు ఎవడన్నా ఉన్నారా? అదే ధీమనా? అదే ధీమా. డెఫినెట్. ఓటర్లకు మీరు ఏం చెప్పబోతున్నారు? రానున్న రోజుల్లో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. నా హయాంలో చేసిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా గతానికి ఇప్పటికీ నీతికి అవినీతికి ఏ రకంగా మరి తేడా ఉందో అన్నది గ్రహించి తప్పనిసరిగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ మేము ఎమ్మెల్యేలుగా గెలవాలి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు 2 ఓట్లు ఉంటాయి. 2 కూడా, ఒకటి ఎంపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకి, ఒకటి నాకు, 2 కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ మీడియా ద్వారా అనపర్తి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చూసారు కదా, దాదాపు ఒక ధీమ మాత్రం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా ద్వారా మీకు అందించామని భావిస్తున్నాము. సేమ్ టైం మేము కూడా మీకు ఒక ప్రభావం తీసుకొస్తున్నాము. ప్రభావం చాలా కీలకమైనది. ఓటు అనేది 2 వైపులా పదనైనటువంటిది. దాదాపు 17 దఫాల ఎలక్షన్ జరిగినాయి. ఇది 18 దఫా ఎలక్షన్ జరగబోతుంది. 17 దఫాల ఎలక్షన్స్ లో మీ కుటుంబ పాత్ర ఉంది. ఎందుకంటే మీ తాత ఓట్లు వేశారు, మీ తండ్రి ఓట్లు వేశారు, మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు. మీరు గత పాలన చూశారు, అన్ని పాలనలు చూశారు, ఇప్పుడు కూడా ఈ పార్టీ పాలన చూశారు. కానీ మీకు స్పష్టంగా ఎక్కడున్నాం, మనము ఇంకెంత దూరం పోవాలి, అనుకున్న అభివృద్ధి అయిందా, మార్పుకు జరుగుతుందా, ఎలాంటి మార్పు అవసరం? ఎలక్షన్స్ అంటే పండుగ. నేను అందరినీ ఆపాదించలేను, రకరకాలు ఉంటారు. ఆ రోజు చేజాపితే ఒక రోజుకి మీ కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే అది మీ కుటుంబాలు బలపడితే మీరు ఈ చెయ్యి ఇలా ఉంటుంది, లేదంటే ఈ చెయ్యి ఇలా ఉంటుంది. డిసైడ్ చేసేది మీరే, ఎందుకంటే ఓటు కీలకమైనది కాబట్టి. నమస్కారం సార్.